కలర్ మనమైతే ఏమంటారు దాని బ్రాక్యూ మనకు వస్తుంది. పెండ చల్లితే అక్కడ ఎంతవరకు ఉందా గోమాయం అనికేంత వరకు అక్కడ వరదాకా ఏ కిమి గిటకాలు రావు. ఇది వరకు ఉండే మహాత్ములు పెద్ద పెద్ద చూస్తున్న వాళ్ళు ఒక్కొక్కరు 10 మందిని సంతానం కన్నారు. ఎక్కడి నుంచి వచ్చిన శక్తి? గోమాత. గోమాతే మనకు సంరక్షణ. ఆమెకు సంరక్షణగా మనం నిలబడాలి. గోసేవ చేయకుంటే భారతదేశంలో పుట్టి వేస్ట్. హిందూ ధర్మాన్ని కాపాడకుంటే మహనీయుడు మన స్వామి చెప్పిండు, మన హిందూ ధర్మాన్ని కాపాడినోడు ఎటువంటి వాడు అంటే నపుంసకుడట. దేనికి అక్కరాడు? ఎందుకు అవసరమా? మన ధర్మాన్ని కాపాడోడు ఎందుకు? మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడాలి. ఇటువంటి గుళ్ళని ఎటువంటి కాపాడుతుండాలి, కంటికి రెప్పగా చూసుకుంటూ కాపాడుతుండాలి. ఇంట్లో దీపం లేకుంటే, లైట్ లేదు, దీపం లేకుంటే ఎట్లుంటది? మొత్తం చీకటిమయమే. అది ఏముండదు అక్కడ. మనం దీపం వెలిగించినట్టే మనం కూడా మన ఒక హిందూ ధర్మాన్ని పాటిస్తే దేశానికి మనకు కూడా దీపం లాంటిది. ప్రతి ఒక్క దేశం ఏం చేస్తుందంటే భారతదేశంలో హిందువులను మొత్తం చేసేస్తే ఇక మాకు దేశాలు బాగుపడతాయి, అసలు అస్లాంలో కలుపుకోవడానికి అక్కడ వస్తుందని చూస్తున్నారు. కానీ ఈ ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి ఈ భారతదేశమే దీపం లాంటిది. ఆ దీపమే, ఈ దీపం వెలుగుతుంది కనుకనే వీళ్ళంతా దేశాలు వెళ్తున్నారు. అది ఈ దీపం అటువంటిది ఆరిపోయింది అనుకో. లేకుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చూడండి, ఇప్పటికీ హిందూ ఇళ్ళలో కానీ ఎక్కడ చూడండి ఒక ఫోటో అన్న గోడకు ఉంటుంది, దేవుడి ఫోటో. లేదా ఇంట్లో భగవద్గీత ఎంతమంది ఇంట్లో ఉందేనండి? ఒకసారి చేయలేపండి భగవద్గీత ఉన్న వాళ్ళ ఇంట్లల్లా. భగవద్గీత ఎటువంటిది? మనని రాతని మార్చే శక్తి దాంట్లో ఉంది. భగవద్గీత ఒకరింట్లో ఉంటే దరిద్రం ఉండదు. ప్రతి ఒక్కరింట్లో భగవద్గీత ఉండాలి. భగవద్గీత లేకుంటే రామాయణం అని ఉండాలి, రామాయణం లేకుంటే మహాభారతం అని ఉండాలి. ప్రతి ఒక్కరింట్లో పెట్టుకోండి. ఇంత పెద్ద గుడి కట్టించును, మంచిగా శక్తి మీలో ఉంది, భగవంతుడు మీకు అనుగ్రహం ఉంది. ఇటువంటి శక్తి అభయంజనుడు పెట్టిన అభయం అంటే మనకి ఎటువంటిది? శక్తిని ఇవ్వడానికి. ఆయన నీడ మనలో కళ్ళ ఆయన చూసేది. మనం కొద్దిగా నిలబడి దేవాలయం దగ్గర కొంచెం దండం పెట్టుకున్నా కానీ మన చూపు, ఆయన చూపు మన మీద పడాలని మనం కట్టుకున్నాము. ఆయన అక్కడ లేడు, నీ హృదయంలో ఉన్నాడు. శ్రీరాముడికి ఏం చెప్పిండు? హనుమంతుడు చూపించింది కదా శ్రీరాముడిని హృదయం చేసి. అటువంటి ఆ హనుమంతుడు ఎటువంటిడు అంటే భక్తుడు, పరమ భక్తుడు. అందుకే మనం ఇంత పెద్ద భక్తి ఉంది కనుక ఈ రోజు హనుమంతుడు కూర్చోబెట్టుకున్నాం. మరి ఈయనకు కూడా మనం సేవ చేసుకోవాలి కదా. ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా శ్రీస్వామి అని చెప్పిండు, ప్రతి ఒక్కరింట్లో దీపం వెలగాలి. దీపం ఉంటేనే రామరక్ష ఉంటుంది, దీపం ఉంటేనే హనుమంతుడు ఉంటాడు, దీపం ఉంటేనే లక్ష్మి ఉంటుంది, దీపం ఉంటేనే మన ఇంట్లో ఆరోగ్యము కూడా ఉండగలుగుతాము. దీపం లేని ఎటువంటిది పడవటిల్లు. ఏం చేస్తారు? మా ఇంట్లో సంవత్సరం దాకా మా ఇంటి ఆయన పోయిండు, లేదా మా బంధువులు పోయారు, సంవత్సరం దాకా మేము దీపం పెట్టుకోమని చెప్తుంటాం. అది ఎంతవరకు? 11 రోజుల వరకే ఇంట్లో దీపం పెట్టకండి. 11 రోజుల తర్వాత మనం ఏం చేస్తాము? స్నానం చేసినవా 11 రోజులు అయిన తర్వాత మా పాలోడు పోయిండు స్వామి, ఇంటికి పోయి గుడికి నిద్ర చేస్తాం పోయి అక్కడికి. ఈ రోజు ఏం చెప్తామంటే, స్వామి రేపటి మా పాలోడు చచ్చిపోయి 11 రోజులు అయిపోయింది, రేపటి మేము దీపం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని దండ పెట్టుకొచ్చుకుంటాం. కానీ మన సంవత్సరం దాకా దీపం పెట్టొద్దని ఒక సంకల్పం. దీపం పెట్టొద్దు అంటే మరి తినేది తప్పలేదు, తాగేది తప్పలేదు, తిరిగేది తప్పలేదు. ఒక దీపానికి వచ్చిందా? నీ లోపల ఉంది పరమాత్మ స్వరూపం, అదే దీపం వెలుగుతుంది. ఆ దీపం మీద చూచడానికి సాక్షిభూతం ఇప్పుడు కనిపించేది. నీలో పరమాత్మ స్వరూపం ఉంది కనుక ఇంట్లో దీపం పెట్టుకోవడానికి తప్పులేదు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ 41 రోజు దాకా మీ ఇళ్లలో విగ్రహ ప్రతిష్టాపన ఈ రోజు నుంచి 41 రోజు దాకా ఇంట్లో మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో దీపం పెట్టుకోండి. ఉదయం వచ్చినప్పుడు దీపం పోయండి, నూనె. సాయంత్రం ఇంత దీపం పోసి పెట్టేస్తే 24 గంటల దీపం వెలుగుతూనే ఉంటుంది. అఖండం అంటే దానికి అంతు లేదు, అనంతమైన స్వరూపమైంది. అటువంటి దీపాన్ని మీరు పెట్టుకోండి. అభయాంజనేయ స్వామిని ప్రతి నిత్యం మీరు ఇంట్లో దీపం ముట్టిస్తున్నప్పుడు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, అంతే. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇంకా జపం వద్దు, నామం వద్దు. శ్రీరాముడు అటువంటి మహా అద్భుతమైన నామము. ఆ నామం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓం నమ శివాయ అంటాం. ఓం నమ శివాయకి వెళ్ళి మాదీసిండ్రు నారాయణ అన్నకెళ్ళి రా. ఈ 2 తీస్తే రామ అనే శబ్దం కలిగింది.
అటువంటి ఈ అద్భుతమైన రామాన్ని రాముని తెలిసినట్టయితది, శివుని తెలిసినట్టయితది, నారాయణ కూడా తెలిసినట్లయితది. అంతర్భాగం నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు